చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆయన అనుచరులు అరాచకాలు అన్నీ ఇన్ని కావని బాధితుడు రావి మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేటలో టీడీపీ నేతలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులు మా భవనాలను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్నారు. సాయి కార్తీక్ సిటీ సెంటర్ నుండి టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ పై కన్నేసిన ఎమ్మెల్యే పుల్లారావు తన రౌడీలతో కబ్జా చేశాడన్నారు. 60 కోట్ల రూపాయల ఆస్తిపై కన్నేసి పుల్లారావు అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పనిచేసి కష్టపడి సంపాదించిన ఆస్తిపై పుల్లారావు కన్నేశాడన్నారు. భవనాలకు కూడా వెళ్లనీయడం లేదన్నారు. ఎమ్మెల్యే పుల్లారావు ఆయన అనుచరుల అరాచకాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇలా కబ్జా చేశారని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్ళేసి 8 పిటిషన్లు వేసామండి. హైకోర్టులో అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఒక దాంట్లో మాకు ఆర్డర్ వచ్చింది. అక్కడ పీస్ఫుల్ గా వాళ్ళని బిజినెస్ రన్ చేసుకోనివ్వండి, వాళ్ళని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, వాళ్ళని డిస్టర్బ్ చేయదని ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి మేము మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేసి సీసీ కెమెరాలు పెట్టుకుంటుంటే మళ్ళీ వాటిని పగలగొట్టారు. మళ్ళీ మీరు ఎవరు సీసీ కెమెరాలు పెట్టడానికి ఇక్కడ అని చెప్పేసి మొత్తం సీసీ కెమెరాలు మళ్ళీ పగలగొట్టారు. పగలగొట్టి వాళ్ళు ఆ ఆర్డర్ ని, గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ ని ధిక్కరించి వాళ్ళు అఫిడవిట్ ఏమని ఇచ్చారంటే అసలు అక్కడ ఏమీ జరగట్లేదు, అక్కడ హ్యాపీగా అన్ని సినిమాలు నడుస్తున్నాయి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నడుస్తుంది అని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలన్నీ క్రియేట్ చేసి కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారండి. ఇది ప్రస్తుతం అది కోర్టులో పెండింగ్ ఉంది. నాకు అదే ఈ లోపల నాకు హాని ఉందని చెప్పేసి నేను ఇట్లా ప్రెస్ ముందుకు రావడం జరిగింది. నేను వచ్చి 3 వారాలు అవుతుంది. నేను ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. ఊళ్ళోకి వెళ్తే బెదిరిస్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు, డ్రగ్స్ కేసు పెడతా ఉన్నారు. మా అమ్మ నాన్న కూడా కలిసే పరిస్థితి లేదు. అందుకని నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ పిలిపించుకొని కలవటం జరిగింది. ఇలా కబ్జా చేశారని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్ళేసి 8 పిటిషన్లు వేసామండి. హైకోర్టులో అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఒక దాంట్లో మాకు